ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్న మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ప్రచారం చేస్తానని ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ విషయంలో ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో అర్థమవుతుంది. ఇక ఇదే క్రమంలో పిఠాపురంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ చేసి అక్కడ వంగగీతను రంగంలోకి దింపింది. పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కోవడానికి పిఠాపురం నియోజకవర్గంలో ఆయనను ఓడించడానికి జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గత ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన అభిమానులు, ఆయన కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో హైపరాది, గెటప్ సీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వారు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో రంగంలోకి దిగుతున్నారు. తన బాబాయ్ తన జీవితాన్ని రాజకీయాల కోసం ఎంత త్యాగం చేశారో, సుఖంగా బ్రతకాల్సిన జీవితాన్ని వదులుకొని ఏపీ ప్రజల కోసం బాబాయ్ ఎంత కష్టపడుతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ కు ఓటేయాలని కోరడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని జనసేనతో పాటు నాగబాబు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ మాత్రమే ప్రచారానికి రానున్నట్లు తెలుస్తుండగా, పోలింగ్ దగ్గర పడే సమయానికి మెగా హీరోలు మరింత మంది పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అంటే అందరికీ విపరీతమైన ప్రేమ. రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. బాబాయ్ సిద్ధాంతాలు, ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని అనేక సందర్భాల్లో వరుణ్ తేజ్, రామ్ చరణ్ చెప్పారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురంలో బాబాయ్ గురించి ఏం చెప్తాడు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.